కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి విరూపాక్షి అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల హాట్ టాపిక్ గానే మారింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం సంఘాల నెమకల్లు గ్రామాల్లో శనివారం రాత్రి వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటన జరిగినట్టు స్థానిక సమాచారం. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త శేఖర్ కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు చెబుతూ ఉన్నారు. మరో టీడీపీ కార్యకర్త నాగరాజు కూడా గాయాలైనట్లు సమాచారం. అదే సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు కూడా గాయపడ్డారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఘటన తర్వాత ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు కూడా చేసుకున్నాయి. టీడీపీ శ్రేణుల వాదన ప్రకారం చూస్తే నెమకల్లు గ్రామంలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, స్థానిక టీడీపీ మండల కన్వీనర్ పురుషోత్తం ఇంటిపై వాహనాలపై దాడి చేశారని, అలాగే ఓ దళిత మహిళా కుటుంబంపై భౌతిక దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరుల పాత్ర ఉందని టీడీపీ నాయకులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన చిప్పగిరి పోలీసులు ఎమ్మెల్యే బి విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములు సహా పలువురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం తదితర సెక్షన్స్ కింద కేసులైతే నమోదు చేయడం జరిగింది. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యేతో పాటు ఇతరులను కూడా కర్నూలు సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు చెబుతూ ఉన్నారు. మరోవైపు వైసీపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ ఉంది. తమ కార్యకర్తలపై ముందుగా టీడీపీ శ్రేణులే దాడి చేశారని, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కాన్వాయ్పై రాళ్లు కర్రలతో దాడి జరిగిందని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. ఆ దాడిలో ఎమ్మెల్యే సోదరుడు తీవ్రంగా గాయపడ్డారని, వాస్తవాలను పక్కన పెట్టి తమపై కేసులు నమోదు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను, ఆయన కుమారుణ్ణి అదుపులోకి తీసుకున్నారని, ఇదే రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. దాడికి గురైన వారినే నిందితులుగా చూపించారని వారు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఏ వివాదానికి ఆరంభం ఇద్దరు కార్యకర్తల మధ్య జరిగిన ఫోన్ వాగ్వాదమేనని తెలుస్తోంది. ఆ వ్యక్తిగత వివాదం క్రమంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసిందని, పరిస్థితి అదుపు తప్పడంతో రాళ్ల దాడులు జరిగాయని అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు దర్యాప్తులోనే తేలాల్సింది. ఘర్షణ తర్వాత సంఘాల నెమకల్లు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పికెటింగ్ నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయనపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాజకీయ కక్ష సాధింపుతో అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులైతే ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు నిర్వహిస్తూ విరూపాక్షి విడుదల కోరుతూ ఉన్నారు. అటు మరోవైపు చట్ట ప్రక్రియ ప్రకారమే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్తూ ఉన్నారు. నమోదైన కేసులపై దర్యాప్తు కొనసాగుతోందని, కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు కూడా అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నమోదైన కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు రెండూ వెలుగులోకి వచ్చాయి. తుది నిజ నిజాలు పోలీసుల దర్యాప్తు, సాక్ష్యాధారాలు కోర్టు విచారణ ఆధారంగానే తేలాల్సి ఉంటుంది.